నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ఈరోజు శుక్రవారం అంటే సినిమా జాతకాలు తెలిసే రోజు. మరి ఈరోజు థియేటర్లో ఒక 3 సినిమాలు అయితే రిలీజ్ అవడం జరిగింది. అందులో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు కూడా ఈరోజే రిలీజ్ అయింది. మరి ఈ పురుషోత్తముడు సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఏ విభాగాల్లో బాగుంది? రాజ్ తరుణ్కి ఈ సినిమా హిట్ ఇచ్చిందా లేకపోతే మళ్ళీ నిరాశ మిగిల్చిందా? ఈ సినిమా డైరెక్టర్ అండ్ కథా కథనాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పి హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు సినిమా ఎలా ఉందో ఆయన మాటల్లో విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పురుషోత్తముడు ఈ మధ్యన కాంట్రవర్సీలతో కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన రాజ్ తరుణ్ పురుషోత్తముడు టైటిల్తో రావడం ఒక రకమైన ఇదైతే, మరి ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంది? హిట్ అని అనుకోవాలా, ఫ్లాప్ అనుకోవాలా? వీటికంటే ముందు విభాగాల వారీగా అసలు రాజ్ తరుణ్కి ఈ సినిమా ఎలాంటి అనుభవం ఇచ్చింది అనుకోవాలి? అంటే కెరీర్లో అతనికి స్టార్టింగ్లో ఉయ్యాల జంపాల సినిమా ఒక మంచి బ్రేక్ ఇచ్చింది సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఒక సినిమా చూపిస్తామా అమ్మ సినిమా ఒకటి నక్కిన త్రినాథరావు అనుకుంటా డైరెక్షన్. ఆ సినిమా కూడా అది మంచి సినిమాగా అతని కెరీర్లో ఉంది. ఇక పురుషోత్తముడు ఈ టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు అనుకో, రామచంద్రుని పోలుస్తూ ఉంటారు, రామచంద్రుని పోలుస్తూ అంటూ ఉంటారు. కాబట్టి ఆ టైటిల్ అనేది ఒక సినిమా ఇతనికి ఒక ప్లస్ పాయింట్. సినిమా టైటిల్స్ పరంగా చూసుకుంటే మనకి ఎన్ని సినిమాలు చూసుకున్నా కానీ రాజ్ తరుణ్కి ఒక మంచి టైటిల్తో వచ్చిన సినిమాకి చెప్పుకోవచ్చు. మంచి పాజిటివ్ వైబ్, ఎనర్జీ మంచి ఎనర్జీ ఉన్న టైటిల్. ఆ సినిమాలో కూడా అతని పాత్ర అలాంటిదే. ఎందుకంటే అతను లండన్ నుంచి వస్తాడు. అంటే పరశురామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓగా బాధ్యతలు చేపట్టాలనేది వాళ్ళ నాన్నగారి సంకల్పం. వాళ్ళ నాన్నగారు ఆ ఇండస్ట్రీకి ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో మురళీ శర్మకి సంబంధించిన కొడుకు ఈ రాజ్ తరుణ్ అనమాట. అతను సీఈఓ చేద్దాం అనుకున్న టైంకి ఆ కంపెనీ బైలాస్ ప్రకారం ఆ పెదనాన్న ఉండడు, పెదనాన్న ఇటు వెళ్ళిపోతాడు. కాబట్టి మురళీ శర్మ బాధ్యతలు చూస్తూ ఉంటాడు. మురళీ శర్మ వారసుడిగా ఇతను సీఈఓగా చెప్పాలని వీళ్ళ ఇది. ఆ బైలాస్లో ఉన్న అంశం ఏంటంటే ఈ సీఈఓ అయ్యే వ్యక్తి ఒక 100 రోజుల పాటు తన ఐడెంటిటీ తెలియకుండా బతకాలి అని ఒక క్లాజ్ ఉంటుంది. ఆ ప్రకారం ఇతనికి అట్లాంటి పరిస్థితే కానీ డైరెక్ట్గా సీఈఓ అవడానికి కుదరదు అని చెప్పేసి అభ్యంతరాలు వస్తాయి బొటల్ రేట్స్ మధ్యలో. అంటే మీరు ఇది లైన్ చెప్పగానే నాకు ఇంతకుముందు అరుణాచలం సినిమాలో ఒక అది గుర్తొచ్చింది. ఇన్ని వేల కోట్లు ఒక సమ్ అమౌంట్ ఖర్చు పెడితే ఈ కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు నువ్వే అవుతావు 30 రోజులు, ఆ టైప్లో ఆ టైప్ సినిమా. అలాగే శ్రీమంతుడు కానీ లేకపోతే మనకి బిచ్చగాడి సినిమా చూసుకున్నా కానీ అతను ఇట్లాంటి కథ లైనే వస్తాయి. కథాపరంగా చూసుకుంటే కథా వస్తువు కొంత మనకి ఎక్కడో విన్నట్టుగాను ఒక మల్టీ బిలియనీరు అజ్ఞాతంగా కామన్ మ్యాన్ లాగా బతకడం అనే కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు దీంట్లో కూడా. అదే కాన్సెప్ట్ ఇది. ఆ ప్రకారం ఏంటంటే రాజ్ తరుణ్ తనకి ఇష్టపడతాడు. వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇష్టం లేకపోయినా కానీ నేను అట్లా ఉంటానని చెప్పేసి అతను అక్కడికక్కడే తన షూ తీసేసి కోట్ గీటు అన్నీ తీసేసి బ్లేజర్ తీసేసి ఇక తను కామన్ మ్యాన్గా జనంలో వెళ్ళిపోతాడు. ఒక వైజాగ్ వెళ్ళి ట్రైన్ ఎక్కుతాడు. అంటే ఇతను ఎక్కడున్నాడు, ఇతని ఐడెంటిటీని దాన్ని సీఈఓ అవ్వకుండా అడ్డుకోవడం కోసం కొన్ని శక్తులు వీళ్ళ వారసుల్లోనే కొంతమంది ప్రయత్నించడం అనేది ఈ సినిమా కథాంశం. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఇతని మీద ఒక నిఘా పెట్టి ఉంచండి, ఇతను డిస్టర్బ్ చేయాలి మనం అనే తరహాలో సాగుతూ ఉంటుంది. అంటే స్టోరీ పాతదే అయినా దీని ప్రెజెంటేషన్ ఎలా ఉంది సార్? ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ రాము స్క్రిప్ట్ని నమ్ముకునే సినిమాని తీసినట్టుగా అనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్ మీద అతను బాగా కసరత్తులు చేశాడు. వాడు డిజైనింగ్ చేసుకున్న విధానం కానీ, పురాణాన్ని లింకప్ చేసుకున్న డైలాగుల్లో కానీ అతను కాస్త డెప్త్ చూపించాడు. డైలాగుల్లో మంచి ఇది చూపించాడు. అలాగే పీజీ వింద సినిమాటోగ్రఫీకి ఒక ప్లస్ పాయింట్, గోపిసుందర్ రికార్డింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్. ఇలా కొన్ని అన్నీ కలిసినాయి ఈ సినిమాకి. అంటే సినిమాలో చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. రమ్యకృష్ణ కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, బ్రహ్మానందం, అంటే వీళ్ళంతమంది. రమ్యకృష్ణ గారి గురించి, ప్రకాష్ రాజు గురించి, పర్ఫార్మెన్స్ గురించి అయితే స్పెషల్గా మాట్లాడుకోకలేదు. కానీ ఇందులో డైరెక్టర్ ఎంతవరకు వాళ్ళని వాడుకున్నాడు, వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారా? 100%. రమ్యకృష్ణ పాత్ర కూడా చాలా హుందాగా ఉంటుంది పాత్ర. ఎందుకంటే ఒక పవర్ఫుల్ పాత్రే. కొద్దిసేపు ఉన్నా కానీ ఆ కవిత పాత్ర కానీ, రమ్యకృష్ణ కానీ, ప్రకాష్ రాజు పాత్ర కానీ ఇవన్నీ కొద్దిసేపు కనిపించే పాత్రలే మనం చెప్పాలంటే. బ్రహ్మానందం పాత్ర కానీ, రాజా రవీంద్ర పాత్ర కానీ, ఇలా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. కానీ ఆ కథకి అవసరమైన మేరకి వాళ్ళని వాడుకోవడం, ఆ తర్వాత అక్కడ పక్కన పెట్టడం జరిగిపోయింది. అండ్ ఇక రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి సినిమాలో? రాజ్ తరుణ్ చెప్పాలంటే ఇది రాజ్ తరుణ్ కన్నా కొద్దిగా స్టార్డమ్ ఉన్న వ్యక్తి చేస్తే ఇంకా సినిమా ఇంకొక వేరే లెవెల్లో ఉండుండేది. ఓకే, రాజ్ తరుణ్కి ఒక మంచి ప్లస్ పాయింటే అయ్యిందని చెప్పాలి. అతను కూడా ఆ పాత్ర పరిధి మేరకే నటించాడు. చక్కగా హార్లిక్స్ బాయ్ లాగా కనిపిస్తాడు మనకి.
ఆ పాత్ర పరిధి మేరకు ఎక్కడ శృతిమించకుండానే తను బ్యాలెన్స్డ్గా నటించుకుంటూ వచ్చాడు. అంటే రీసెంట్గా రాజ్ తరుణ్ పైన కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కేసు పెట్టడం, కేసులు నమోదు అవడం, ఈ చికాకుల మధ్యన ఒక పాజిటివ్ వైబ్ ఉన్న టైటిల్ అండ్ ఈ ఏమన్నా ఆ సినిమాని ఎఫెక్ట్ చేసే అవకాశాలు కనిపించవు. అవి సంబంధం లేదు కదా. సినిమానే చూడాలి మనం, ఆ వ్యక్తిగత జీవితంగా చూడాలి. కాకపోతే మనం కొద్దిగా ఆ దృష్టితో చూస్తారు కానీ ప్రేక్షకులు సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అవి ఏమి గుర్తుకు రావు. సినిమా స్టార్ట్ అయ్యాక మనం సినిమాలోకి వెళ్ళిపోతాం. అలాగే హాసిని సుధీర్ అని హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఫస్ట్ సినిమా అనుకుంటా తెలుగులో. అమ్మాయి కూడా తన పాత్ర పరిధి మేరకు అంటే కడియంలో పూల తోటలకు సంబంధించిన ఆ పూలు పండించడం, దాన్ని మార్కెట్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుని అక్కడ నిర్వాహకురాలుగా ఆ పాత్రను ఆవిడ పోషించింది. అలా ఈ సినిమాలో చూసుకుంటే ప్రవీణ్ కానీ ఇట్లా చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు దీంట్లో, బ్రహ్మాజీ కానీ ఇట్లా. సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ అంటే చెప్తాం. మరి ఈ డైరెక్టర్ కథ పరంగా అయితే బాగానే వర్కౌట్ చేశాడు. మరి ఇక ఈ సినిమాని నడిపించడంలో ఇతర విభాగాల్లో డైరెక్టర్ కోఆర్డినేషన్ ఎలా ఉంది? డైరెక్టర్ పర్ఫార్మెన్స్కి ఎన్ని మార్క్స్ వేయచ్చు అనుకుంటున్నారు? డైరెక్టర్ పరంగా అతను పాస్ అయిపోయాడండి. సినిమా డైరెక్టర్ పరంగా అతను బహుశా నేను కూడా సినిమాటోగ్రఫీ మీద సినిమాటోగ్రఫీ కాదు సినిమా మేకింగ్ మీద కూడా టెక్నికల్గా డైరెక్షన్ తీసుకుని వచ్చిన వ్యక్తి అనుకుంటా దీనికి సంబంధించి. ఇంతకుముందు ఏదో 2 సినిమాలు చేసినట్టున్నాడు కానీ అవే మనకు గుర్తుకు రావు. కానీ ఇతను పరంగా ఫ్రెష్గా మనకు అనిపిస్తుంది, మంచి ఎఫర్ట్ పెట్టాడనే అనిపిస్తుంది. ఎందుకంటే కథను నడపడంలో ఎక్కడ తడపడలేదు. తను ఏమనుకున్నాడో అలాగే తీసాడు సినిమాని, కాబట్టి పాస్ అయిపోయాడు డైరెక్ట్ అక్కడ. ఇక మనకి పాటల పరంగా కూడా మంచి డెప్త్ ఉన్న పాటలతో రాయించుకున్నాడు అతను. పాటలు కూడా బాగున్నాయి. మనకు వెనక ఏంటంటే సినిమా హిట్ని బట్టి కొంత పాటలు కూడా మైలేజ్ పెరుగుతుంది. కాబట్టి నేను అనుకుంటే ముందు కూడా పాటలకు ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే సినిమాని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జనరల్గా విభజిస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది సార్, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మనకి మంచి ట్విస్ట్తోనే చక్కగా బ్యాంక్ చేశారు. ఆ 100 రోజుల్లో 50 రోజులు గడిచిపోతే హీరో అజ్ఞాతంలో 50 రోజులు గడవగానే ఇంటర్వెల్ మనకి కనిపిస్తుంది. ఆ మిగతా 50 రోజులు పోయి సెకండ్ హాఫ్లో నడిపోయాడు. అట్లా డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్ కూడా. అంటే 100 రోజులు తన ఐడెంటిటీని కాపాడుకున్నాడా లేదా అనేది ఇందులో ట్విస్ట్. తను ఎవరో తెలియకుండా మెయింటైన్ చేసాడా లేదా అనేది. కాకపోతే చివరిగా ఆ ట్విస్టును తర్వాత వచ్చే క్లైమాక్స్ సన్నివేశం కానీ ఇది హైలైట్ అయినాయి. ఆ డైలాగులు కానీ క్లైమాక్స్లో అంటే ప్రకాష్ రాజ్ డైలాగులు కానీ అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్యకాలంలో సినిమాలో సెపరేట్ కామెడీ ట్రాక్ రాయటం ఇలాంటివన్నీ పోయి కథతో పాటు మెల్ట్ అయి వస్తుంది. మరి ఈ సినిమాలో కామెడీ ఏమైనా ఆశించచ్చా, లేకపోతే కథాపరంగా డామినేట్ చేసుకుంటూ వెళ్తుందా? కామెడీ కూడా కథాపరంగానే మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే రాజ్ తరుణ్ని పోలీసులు అరెస్ట్ చేసే సన్నివేశాల్లో అక్కడ బ్రహ్మానందం పాత్ర కానీ అది బ్రహ్మానందం పాత్ర డైలాగులు కథాపరంగా వచ్చినవే అక్కడ పేలిని బాగా. అలాగే ఆ తర్వాత రాజ్ తరుణ్ని విడిపించే సన్నివేశంలో బ్రహ్మాజీ పాత్ర ఎంటర్ అవ్వటం, అక్కడ బ్రహ్మాజీ పాత్ర కానీ ఇవన్నీ కూడా మనకి మంచి కామెడీని అందించినాయి. ఆ పాత్ర పరంగా చూసుకుంటే బ్రహ్మానందం పాత్ర పండింది, బ్రహ్మాజీ పాత్ర బాగా పండింది. అలాగే రాజా రవీంద్ర పాత్ర కూడా బాగుంది. సార్ ఇప్పుడు ఓవరాల్గా సినిమాకి మనం ఎంత సినిమా చూసి బాగుంది అని బయటకు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్కి వెళ్ళిపో సెకండ్ హాఫ్ కూడా మీరు మెప్పిస్తారంటున్నారు. అండ్ రేటింగ్స్ పరంగా చూసుకుంటే అంటే 5 స్టార్స్ ఉంటాయి. ఆ 5 స్టార్స్లో మీ పర్సనల్గా మీకు సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తారండి. 3 రేటింగ్ అంటే హిట్ సినిమా. సినిమా అయితే హిట్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుంది చూడాలి. ఎందుకంటే కాంపిటీషన్గా ఉన్న సినిమాలో రాయన్ ఒకటి రిలీజ్ అయింది ఇవాళ, ధనుష్ డబ్బింగ్ సినిమా, దాని ప్రభావం ఉంటుంది. డెడ్ పూల్ ఒకటి హాలీవుడ్ సినిమా రిలీజ్ అయింది, దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంటే ఓపెనింగ్స్ రాబట్టాలి కాబట్టి ఫస్ట్ డే మనకి టాక్ వస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి ఈ సినిమా సత్తా ఏంటి, ప్రేక్షకులు దీన్ని పట్టం కడతారా లేదా అనే అంశాల మీద ఆధారపడి సినిమా సక్సెస్ అయితే ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, రాజధానికి ఒక మంచి హిట్ అయితే వచ్చిందని నేనైతే ఫీల్ అవుతాను. అంటే ఇప్పటి వరకు ఉన్న ఫేజ్ నుంచి ఇది ఒక మంచి సినిమాగా చెప్పాలి, మంచి సినిమా చెప్పొచ్చు. సార్ ఇప్పుడు యూజువల్గా నిర్మాత అంటే సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతగా ఆయన సేఫ్ జోన్లో పడిపోయే అవకాశం ఉందంటారా, లేకపోతే కొంచెం? ఇక్కడ నిర్మాత గురించి మనం చెప్పాలండి. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వాళ్ళు చేశారు. శ్రీదేవి జ్యువెలర్స్ వాళ్ళ షాప్ వాళ్ళు అనుకుంటా బహుశా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాదా మేకింగ్ పరంగా, బడ్జెట్ పరంగా మేకింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ ధైర్యాన్ని వాళ్ళు మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అటెంప్ట్ చేసాడు, రాజీ పడకుండా అటెంప్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి ఒక మంచి సినిమా ఈ బ్యానర్లో వాళ్ళు మంచి సినిమా ఇవ్వాలనే తాపత్రయంతో చేసినట్టుగానే మనం అనిపిస్తుంది.
అండ్ ఇందాక మీరు అన్నారు రాజ్ తరుణ్ కాకుండా వేరే హీరోస్ పడి ఉంటే ఇంకా ఈ సినిమాకి బజ్ వచ్చేది, క్రియేట్ అయ్యేది. ఏ హీరో చేసి ఉంటే ఈ సినిమా కరెక్ట్ యాప్ట్గా ఉండేదని మీరు అనుకుంటున్నారు? రాజ్ తరుణ్ అపార్ట్ ఆఫ్ అంటే రాజ్ తరుణ్ చేసేసాడు, ఆయన కాకుండా ఎవరు చేస్తుంటే బాగుండేది? ఎందుకంటే ఒక నాని కానీ లేకపోతే ఒక రవితేజ కానీ కొద్దిగా స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉంటే సినిమాకి కలెక్షన్స్ పరంగా కానీ హైప్ రావడానికి ఒక హెల్ప్ అయి ఉండేది. రాజ్ తరుణ్కి హిట్ లేకపోవడం మైనస్, రాజ్ తరుణ్కి మాత్రం ఈ సినిమా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. సినిమాకి ప్లస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పురుషోత్తముడు గురించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు. ఇది ఇవాల్టి పురుషోత్తముడు మూవీ రివ్యూ. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు సినిమా చూడండి, మేము చెప్పిన ఒపీనియన్స్తో మీరు ఏకీభవిస్తే దాన్ని కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.